జగన్మోహన్ రెడ్డి ఈసారి క్లీన్ స్వీప్ చేసేస్తుంది వైసీపీ. జగన్ గారు. నా ఒపీనియన్ అయితే జగన్. నా వైట్కి అయితే జగన్ వస్తాడని. 3 సార్లు మనం చూసాముగా చంద్రబాబు ఒక ఛాన్స్ ఇద్దాం మనకు జగన్కి. కొత్త జాబ్స్ ఏమి ఇలా లక్షలు చదువుకొని నిరుద్యోగులు ఈరోజు బీటెక్ చేసి ఎంటెక్ చేసి హోటల్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఒక ఛాన్స్ జగన్కి ఇస్తే చూద్దాం. ఆయన కూడా నెరవేరుస్తున్నట్టున్నాడు కదా. టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ పెడితే జగన్కి ఫేవర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి సార్. ఎంప్లాయ్మెంట్ ఏం చూపించలేదు సార్ ఇంతవరకు. ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా సార్. ఎంప్లాయ్మెంట్ లేకుండా మేము చదువుకొని లైబ్రరీల పక్కన ఉండే ఉపయోగం ఏముంది సార్? మాకు ఉపాధి చూపించాలి. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు బాబు గారు. అది నమ్మి ఓట్లేసి ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా లేదు. ఏజ్ కూడా పోతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? జగన్ అయితే బాగుంది. జగనే వస్తే బాగుంటుంది అని. దేనికంటే వాళ్ళ నాన్నగారు కూడా చాలా పథకాలు పెట్టాడు. ఈ సాయం ఏం చేయలేదు కదా. అన్ని రేట్లు పెంచుతామేగా. లేబర్ వాళ్ళు బతికేళ్ళు పొట్టలు కొడతాం. ఏంది కేసు 1000 రూపాయలు రాస్తే ఆటో వేస్తా అంటే 1000 రూపాయలు రాస్తున్నారు. ఒక ఫోటో తీస్తున్నారు 1000 రూపాయలు కట్టమంటున్నారు. ఏడ బతుకుతారు ఇంకా? అయ్యో వేస్తారు ఉన్నప్పుడు అవన్నీ అట్టా చేయలే. బతిక లేబర్ని కొద్దిగా పైకి తీసుకొచ్చాడు. ఈ సాయం ఏం తీసుకొచ్చాడు? జగన్ అయితే బాగుండేది అనుకుంటున్నాను. అయితే రాజశేఖర రెడ్డి గారు చేశాడు చాలా మంచి పనులు. ఆ రీతిగా నేను కూడా మా నాన్నగారు చేసిన చెప్తానని అంటున్నాడు కాబట్టి వస్తే బాగుండని అనుకుంటున్నాను. జగన్ అయితే బాగుండదు అనుకుంటున్నాను. ఎందుకనంటే అతను మాట ఇచ్చి మాట మీద నిలబడి పనిచేస్తాడు కనుక. మేమైతే జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టొస్తాడు? నిన్నగా మొన్న వచ్చిన ఎట్టొస్తాడు? ఆదికాలం నుంచి మన వాళ్ళు తిరుగుతుంటే పాదయాత్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని, ప్రజల్లో బాధలు తెలుసుకొని, ముసలిళ్ళ మొత్తుకోళ్ళని మొత్తం చూసి 9 నవరాత్రులు పెట్టాడు. 9 నవరాత్రుల్లో చదువుకున్న పిల్లలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ గ్యారంటీగా జగనే వస్తాడు. నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని అనుకుంటున్నా. నా అభిప్రాయం అయితే జగన్ కని నేను ప్రిఫర్ చేస్తాను. ఏపీలో సీఎంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చంద్రబాబు అయితే సరిగా చేయట్లేదండి. ఆ పథకాలు కానీ సరిగా అమలు చేయట్లేదు. పర్సనల్గా నేనైతే చాలా సఫర్ అయ్యా ఈ ప్రభుత్వం వల్ల. నెక్స్ట్ అయితే జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అన్న. అంటే ఇప్పటి వరకు మనం చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాము. వైఎస్ఆర్సీపీ వస్తే ఏమైనా చేస్తుంది అనేసి నమ్మకం ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మీద అభిమానం బాగుంది. ఆయన చేసిన పనుల వల్ల మా ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా పోయింది. దాని అభిప్రాయం ఈసారి కొత్తదనం కోసం జగన్ కొత్త నాయకుడు కాబట్టి సరే ఆయనకి వేస్తే మార్పు కోసం వేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.